ఒక యాంగిల్ ఏబీసీ ఉందనుకుందాము. దాన్ని ఇలా డ్రా చేస్తాను. బి వర్టెక్స్ అనుకుందాం. ఏ ఇక్కడ ఇంకా సి ఇక్కడ ఉన్నాయనుకుందాం. అలాగే ఇంకొక యాంగిల్ డిబిఏ ఉందనుకుందాం. ఇక్కడ డి పాయింట్ని పెడుతున్నాను. మనము యాంగిల్ డిబిఏ కొలత 40 degrees అనుకుందాము. ఇక్కడ దాన్ని రాస్తున్నాను. అలాగే యాంగిల్ ఏబిసి కొలత 50 degrees అనుకుందాము. దాన్ని ఇక్కడ రాస్తాను. చూస్తే రెండు యాంగిల్స్కి బిఏ అనే రే ఒక్కటే, అంటే కామన్ రే అన్నమాట. ఇలా ఒక కామన్ రే ఉన్న రెండు యాంగిల్స్ని అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటాము. ఈ రెండు యాంగిల్స్ని కూడితే మనకి ఎంత వస్తుంది? లేదా యాంగిల్ డిబిసిని కొలిస్తే ఎంత ఉంటుంది? ఒక ప్రొట్రాక్టర్ని తీసుకుని రే బీసీని 0 degree లైన్ మీద ఉంచితే డిబి లైన్ 90 degreesని తాకుతుంది. అలాగే 40 degreesలని 50 degreesలని కూడితే కూడా 90 degrees వస్తుంది. ఇది రైట్ యాంగిల్. ఇలా రెండు యాంగిల్స్ని కూడితే రైట్ యాంగిల్ వస్తే అలాంటి యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. కావున యాంగిల్ డిబిఏ మరియు యాంగిల్ ఏబిసిలని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. ఎందుకంటే యాంగిల్ డిబిఏ కొలత మరియు యాంగిల్ ఏబిసి కొలత కలిపి మొత్తం 90 degrees వస్తుంది. ఇంకా ఏ రెండు రేలను కలిస్తే వాటి మధ్య 90 degree యాంగిల్ వస్తుందో వాటిని పర్పెండిక్యులర్ రేస్ లేదా లైన్స్ అని అంటాము. కావున ఇక్కడ లైన్ డిబి మరియు లైన్ బీసీ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. దీన్ని పర్పెండిక్యులర్ అని రాయడానికి బదులు వాడతాము. డిబి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇప్పుడు ఇంకొక రకమైన యాంగిల్ని చూద్దాము. చూడండి, దీన్ని XYZ అనుకుందాము. దీని కొలత 60 degrees అనుకుందాం. అలాగే ఇంకొక యాంగిల్ తీసుకుంటున్నాను. దీన్ని MNO అని అనుకుందాం. దీని కొలత 120 degrees అని అనుకుందాము. కావున యాంగిల్ MNO యొక్క కొలతని యాంగిల్ XYZ యొక్క కొలతని కలిపితే ఎంత వస్తుంది? 120 + 60 మనకి 180 degrees వస్తుంది. ఇది చూడటానికి సెమీ సర్కిల్ లేదా హాఫ్ సర్కిల్ వచ్చినట్టుంది కదా. ఇలాంటి యాంగిల్స్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. కావున రెండు యాంగిల్స్ని కూడితే 90 degrees వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. అలాగే రెండు యాంగిల్స్ని కూడితే 180 degrees వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. రెండు యాంగిల్స్ కలిస్తే సప్లిమెంటరీ యాంగిల్ వస్తుందంటే ఇలా డ్రా చేస్తాను. దీన్ని ఏబిసి అంటాను. ఇంకొక యాంగిల్ ఏబిసి కాదు, డి అనుకుందాం. ఏబిసి కొలత 50 degrees అనుకుందాం. అలాగే ఏబిడి కొలత 130 degrees అనుకుందాము. రెండింటిని కూడితే ఎంత వస్తుంది? 50 + 130 = 180 degrees వస్తుంది. కావున యాంగిల్ డిబిఏ మరియు యాంగిల్ ఏబిసి సప్లిమెంటరీ యాంగిల్స్. అలాగే ఇది అడ్జసెంట్, అంటే ఏబి రెండు యాంగిల్స్కి ఉన్న కామన్ సైడ్. ఏబి రెండు యాంగిల్స్కి ఉన్న కామన్ సైడ్ కావున యాంగిల్ డిబిఏ మరియు యాంగిల్ ఏబిసి అడ్జసెంట్ యాంగిల్స్ కూడా. ఇక్కడ యాంగిల్ డిబిసి 180 degrees కావున
దీనిని స్ట్రెయిట్ యాంగిల్ అని కూడా అంటాము. కావున మనం ఈరోజు రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము అని, అలాగే ఏ రెండు లైన్లని కలిస్తే రైట్ యాంగిల్ వస్తుందో వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటామని తెలుసుకున్నాం. రెండు యాంగిల్స్ని కూడితే 180 డిగ్రీస్ వస్తే వాటిని ఏ రెండు లైన్స్ మధ్య రైట్ యాంగిల్ ఉందో వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటాము. అలాగే రెండు యాంగిల్స్ని కూడితే 180 డిగ్రీలు వస్తే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాము. అలాగే అవి అడ్జసెంట్ యాంగిల్స్ అయితే అప్పుడు ఆ యాంగిల్ని స్ట్రెయిట్ యాంగిల్ అని అంటాము.